ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని ఎవరైతే కలవరపెట్టుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే భయపెట్టుచున్నారో వాడిని దేవుడు తప్పకుండా శిక్షించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించారా ప్రియులరా? మే మాసంలో దేవుడు అనేక సందర్భాల్లో భయపడొద్దు అని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడారు. ప్రతి నెల మేము వాక్యాలను మేము సిద్ధపరుస్తున్న సమయంలో ఆ నెల ఒక హెచ్చరిక వాక్యము, ఆరోగ్యాన్ని గురించినటువంటి ఒక వాక్యము, ఆశీర్వాదాన్ని గురించినటువంటి ఒక వాక్యము, అదే రీతిగా దీవెనకరమైనటువంటి ఒక వాక్యము అన్నిటినీ ఉండులాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. గమనించండి, ఈ జూన్ మాసం అంతా కూడా దేవుడు మీకు ఏం చెప్తున్నాడు అంటే, మీ శత్రువులను మీ యొద్ద నుండి తరిమి వేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఈ నెల ఎందుకో దేవుడు అనేకసార్లు ఈ మాట మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీకు సమస్యలు గురి చేస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని పాడు చేయాలనుకుంటున్నారా? నీకు ఎవరు సపోర్ట్ లేరు అనుకుంటున్నారా? నీ పక్షంగా ఎవరు మాట్లాడేవారు లేరు అనుకుంటున్నారా? దేవుడే నీ పక్షంగా నిలబడి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నమ్మినట్లయితే ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా అండి? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. పని కట్టుకుని ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నీ ఉద్యోగ ప్రదేశంలో, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో, నువ్వు ఉంటున్నటువంటి హాస్పిటల్లో, నీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ కంపెనీలో, లేకుంటే ఆ ఫ్యాక్టరీలో, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ సంఘంలో, నీ ఉన్నటువంటి ప్రాంతంలో నీకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎవ్వడూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట. ప్రభు అట్టి కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు మీకు శీఘ్రముగా విడుదలను అనుగ్రహించి మీ శత్రువులపైన మీకు దేవుడు జయమును అనుగ్రహించినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే నీకు స్తోత్రం ప్రభు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.